ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6 అధ్యాయము 3 నుండి 4 వచనాలు ఇలాగుంది. ప్రకటన గ్రంథం 6 అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను. మనుషులు ఒకరికొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను అన్న మాట ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఈ రచయిత ఎవరు అంటే అపోస్తలుడైన యోహాను గారు రచించారు. ఆయనకి కనబడిన దర్శనాన్ని, జరగబోయే సంగతులను కూర్చిన దర్శనాన్ని ఆయన వివరిస్తున్నారు. ఏంటట, ఎర్రటి గుర్రం మీద కూర్చున్న వానికి 2 విషయాలు ఇవ్వబడతాయి. మొదటిది ఏమి ఇవ్వబడుతుందట, ఎర్రటి గుర్రం మీద కూర్చొని రావడం అంటే వధ, రక్తానికి సూచన, రక్తం పోరటానికి సూచన ఎర్రటి గుర్రం. ఆ ఎర్రటి గుర్రం మీద కూర్చున్న వానికి ఇవ్వబడే అధికారం ఏమిటి అంటే, వాడికి ఇవ్వబడే అధికారము మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు అధికారం ఇవ్వబడింది. తర్వాత రెండోది ఏంటంటే ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది, ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడింది. ఆ ఖడ్గం ఏంటో కూడా లేఖనాధారాలతో చూద్దాం. తర్వాత కనుక మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు, భూమి మీద సమాధానం లేకుండా ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలట అంటే సుమారుగా 3 ఏండ్ల పైబడే ఉండొచ్చు. నా పరిశోధన ప్రకారముగా 3 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు. ఎప్పుడు సంఘం ఎత్తబడిన సెకండ్ మొదలుకొని 3 సంవత్సరాల కాలము పాటు పైబడి ఉంటుంది తప్ప తక్కువ అని చెప్పడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే నా పరిశోధనలో బయలుపరచబడింది. కాబట్టి సుమారుగా 3.5 సంవత్సరాల దగ్గర ఈ విపత్తు ఉంటుంది. ఎందుకు దేవుడు వాడికి అధికారం ఇచ్చాడు? ఎందుకు దేవుడు వాడికి పెద్ద ఖడ్గం ఇచ్చాడు? భూలోకంలో సమాధానం లేకుండా మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు ఎందుకు అధికారం ఇచ్చాడంటే, ఇది దేవుని తీర్పు. మొట్టమొదటి ఉపద్రవము, మొదటి తీర్పు అని కూడా చెప్పొచ్చు. ఫైనల్ అంటే ఫైనల్ వేరే ఉంది గనుక ప్రియమైన వారలారా, ఇక దేవుని తీర్పు, దేవుని ఉగ్రత అని కూడా చెప్పొచ్చు. దానికి 3 లేఖనాధారాలు ఉన్నాయి. రాసుకోండి, దానికి 3 లేఖనాధారాలు ఉన్నాయి. మొదటిది యెషయా గ్రంథం 34 అధ్యాయము 1 నుండి 2 వచనాలు ఎలాగుంది. ఏముందంటే, భూమిని దాని సంపూర్ణత, లోకమును దానిలో పుట్టినంత కూడా వినును గాక. యెహోవా కోపము సమస్త జనుల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. యెషయా గ్రంథం 21 అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో ఖడ్గమే కనబడుచున్నది, అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది, అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది, తలతలలాడునట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. అంటే దేవుని ఖడ్గం అంటే దేవుని తీర్పు. ఆ ఖడ్గం తలతలాడుతుందట, అది సిద్ధపరచబడింది అన్నట్లుగా ఈ యెషయా గ్రంథం 34 అధ్యాయం 2 నుంచి 3 వచనాలు తెలియజేస్తున్నాయి. తర్వాత చూస్తే ఇర్మీయా గ్రంథం 25 అధ్యాయము 31 వచనంలో, అయితే ఈ 2వ ముద్ర విశేషాలు ఇంతేనా అనుకుంటారేమో. ఇంతే కాదు, భయానకమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రవచన ఆధారాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లో ఇక చెప్పండి, భూమి మీద రక్తము ఏరులే పారుతుంది. ఎట్లలో కాదు, సముద్రం కలిసిపోవటానికి భూమి మీద పారుతుంది. కాబట్టి ఇదంతా చూసుకుందాం రండి. ఈ ముద్ర యొక్క 4 విశేషాల్లో మొట్టమొదటిది ఏంటంటే, మనుషులు ఒకరినొకరు చంపుకొందురు, మరణానికి అప్పగించుకొందురు. మత్తయి సువార్త 10 అధ్యాయము 34-36 వచనం ప్రకారంగా, మత్తయి సువార్త 10 అధ్యాయము 34-36 వచనం ప్రకారంగా, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానము పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకిను ఆమె తల్లికిను, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతని, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఆ తర్వాత మత్తయి సువార్త 24:10 అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుందరు. ఎందుకు? దేనికి అప్పగించుకుంటారట? ఖడ్గానికి అప్పగించుకుందరు. చంపువారికి అప్పగించుకుందరు, లేక ఖడ్గానికి అప్పగించుకుందరు. అంటే ఇక్కడ చూస్తే ఇది ఇంట్లో
ఒక కొడుకు తండ్రికి విరోధంగా, భర్త భార్యకి విరోధంగా, భార్య భర్తకి విరోధంగా, లేకపోతే చెప్పాలంటే అత్త కోడలు అత్త ఇలాగ ఒకరినొకరు మరణానికి అప్పగించుకోవడమో చంపుకోవడమో కారణం ఏమిటి అంటే దుష్టత్వం ఎక్కువైపోతుంది కదా. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ ఉంది కదా. ఏఐ సిరి అంటే యాపిల్ ఫోన్లు ఉన్నవారు సిరి ఉపయోగిస్తారు, గూగుల్ ఉన్నటువంటి వారు ఇంకేదో ఉపయోగించి ప్రిమిట్ వల్ల అది ఓపెన్ చేయి ఇది ఓపెన్ చేయి అని చెప్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఏఐ టెక్నాలజీ. ఈ ఏఐ టెక్నాలజీ మీరు సెల్లాపినప్పటికీ కూడా మీ రహస్య మాటలు, మీ విధానాలు, మీరు ఎవరితో పోతున్నారో, ఏ ఆడదానితో పోతున్నారో, ఏ పురుషుడితో పోతున్నారో, ఏ వ్యక్తితో ఏం మాట్లాడుతూ అన్నీ కూడా దాన్ని స్టోరేజ్ చేసుకుంటుంది నీ యాప్లో ఉండే, నీ సెల్లలో ఉండే ఏఐ టెక్నాలజీ. ఏఐ టెక్నాలజీని మీరు తక్కువ అంచనా వేయకండి. ఏఐ టెక్నాలజీకి విరోధి ఎవడంటే మానవ జాతి విరోధులంట. ఫేస్బుక్ ఇంటర్వ్యూ చేశారు మానవ జాతి విరోధులని. కాబట్టి అవి ఏం చేస్తాయట అంటే నా సెల్లో నుంచి, మా ఆవిడ సెల్లో నుంచి మాకు సంబంధించినవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని ఈవిడ ఎలాగా, నువ్వు ఎలాగా, లేకపోతే నీ కొడుకు ఎలాగా నీ చంపడానికి ఏదో అనుకుంటున్నాడు, లేకపోతే నీ కూతురు నీ చంపడానికి అనుకుంటుంది, లేకపోతే నీ అత్త నీ నిలగొనుకుంటుంది, ఇవన్నీ కూడా చెప్పి ఏం చేస్తుంది తెలుసా ఏఐ ఏం చేస్తుంది తెలుసా, ఒకరినొకరు చంపుకున్నట్లు ప్రేరేపిస్తుంది. ఏఐ సంపూర్ణంగా ఇప్పటికే సూపర్ కంప్యూటర్ను ఉపయోగించి సుమారుగా లోకములో 2.7% ప్రజల్లో వారి సైకాలజీ క్యాప్చర్ చేసి ఆల్రెడీ ఒక సమూహం ఉంది. ఆ సమూహము ప్రపంచాన్ని ఏలుతుంది. ఈరోజు యుద్ధాలు వస్తున్నాయంటే కారణం, ఈరోజు భారతదేశంలో అయిపోతుందంటే కారణం ఇవన్నీ కూడా కొంత వెనుక పరిస్థితులు జరుగుతున్నాయి. కనుక ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మనుషుల యొక్క బ్రెయిన్స్ని కంట్రోల్ చేస్తున్నాయి, మనుషుల యొక్క సైకాలజీ క్యాప్చర్ చేస్తున్నాయి. ఇవి క్యాప్చర్ చేసి ఏం చేస్తాయంటే తండ్రి మీద కొడుకుని, కొడుకు మీద తండ్రిని, భార్య మీద భర్తని, భర్త మీద భార్యని, ఇంకా చెప్పాలంటే అత్త మీద కోడల్ని, కోడల మీద అత్తని, ఆ తల్లి మీద కూతుర్ని, కూతురు మీద తల్లిని, ఇలాగ రేపి రెచ్చగొట్టి ఏం చేస్తున్నారు, చంపుకుంటున్నారు. ఇప్పటికే పిల్లలు ఏం చేస్తున్నారంట, తల్లిదండ్రులు గసురుతున్నారు, కొడుతున్నారు, కొంతమంది చంపేస్తున్నారు ఆస్తుల కొరకు. ఒక ఆవిడట సిగ్గుచేటు, ఎంత దౌర్భాగ్యం తెలుసా. మరి ఇటువంటి దాన్ని తీర్పు ఉండొద్దా ఏంటట. ఈరోజు చూశాను యూట్యూబ్లో తన అక్రమ సంబంధం కొరకు ప్రియుడితో సంతోషంగా ఉండడానికి అడ్డున్నారని తమ్ముడిని, తండ్రిని, తల్లిని చంపేసిందట. అడ్డుంటారని, అడ్డుగా పడ్డారు వచ్చారని చంపేసిందట వారిని. మరి ఎలా చంపిందో తెలియదు కానీ చూడలేదు, అంతటి దుష్ట లోకం. కనుక ఆ రోజులో ఈ ఏఐ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనుషుల్ని ఏం చేస్తుందంటే అప్పగిస్తుంది. ఎలాగా, ఒకరినొకరు చంపుకున్నట్లుగా. కనుక అనేక అభ్యంతరపడి మరణానికి అప్పగించుకుంటారు. అంటే మనుషులు ఒకరినొకరు చంపుకుంటారంటే ఇందులో ఒక విపత్తు నేను తర్వాత చెప్తాను. ఒకరొకరు చంపుకుంటున్నారంటే అంతకు మించిన క్రూరత్వం జంతువులు కూడా అలా ఉండవేమో అనిపిస్తుంది, అలా తయారవుతారు. కనుక మొదటి విశేషం ఏమిటంటే ఈ రెండవ ముద్ర విప్పినప్పుడు మొదటి విశేషం ఏంటంట, మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు, మరణానికి అప్పగించుకుంటారు. మనుషులు ఒకరినొకరు, ఇది మొదటి పాయింట్. రెండవ విశేషం ఏమిటంటే వీళ్ళు ఏం చేస్తారట అంటే మరణానికి అప్పగిస్తారు, ఒకరినొకరు అప్పగించుకుంటారు కదా. ఎవరికి అంటే జనం నుండి జనముకు కీడు భూదిగంతముల వరకు వ్యాపించుచున్నది. రెండవ విషయం ఎప్పుడు, ఈ ఉపద్రవము, ఈ రెండవ ముద్ర శ్రమలో ఏం చేయబడుతుందంటే కీడు జనము నుండి జనమునకు భూదిగంతముల వరకు వ్యాపిస్తుందంట. ఎవరి జనము, ఈ జనం ఎవరు? Okay, let's get to the point. What is the difference between the old AI and this new AI? Once upon a time, AI was just a software program trapped behind a flat glass screen. If we asked it something, it would answer. But physical AI is breaking those chains. These new machines can see the world around them, understand it, and even do things on their own. That's an amazing dynamic reality. To understand this huge change, imagine creating a fully digital being. Let's compare the new technologies that NVIDIA has brought to us not just as commercial products, but as the structure of the human body. What would it be like if a brain to think, a nervous system to pass information, and a body to do things all came together? This is exactly where the magic happens.
There are three main pillars in this new AI system. The first is Cosmos 3, which is like a brain. The second is the Vera CPU, which works like a nervous system. And the third is Isaac GR00T, which is the physical body. What we need to remember is that these are not three separate pieces, but a single unified physical AI stack that all work together. Let's now see how these three together bring a digital being to life. Let's start with the brain. That is our NVIDIA Cosmos. For any machine to work on its own, it must first have the ability to perceive and predict situations. Cosmos acts as that center and gives the necessary thinking power to this entire system. Here, a word called Omni model is used, which is really surprising. Omni model means that this is not an ordinary AI model. It can simultaneously perceive and understand text, photos, videos, sounds around us. This means that a robot can imagine and plan hundreds of different situations with the help of this model before taking a single step in the real world. Okay, let's learn about the brain. Now let's move on to the next step. No matter how fast the brain thinks, it needs a strong nervous system to quickly transmit those signals to the body parts. This is where our Vera CPU comes in. It acts as a super fast connecting layer to convert those fast decisions made by the brain into actions. This Vera CPU is a powerhouse designed specifically for agentic AI to be used in data centers. It works wonders especially in the concept of reinforcement learning. It has been optimized to deal smoothly with large amounts of data without any hassle. This increases the speed at which robots make decisions and complete tasks as expected. You may be wondering whether our regular computer processors can be used. ఏ జనమునకు వస్తుంది ఏ జనము అనేది మనం ఆలోచన చేయబోతున్నాం ప్రియమేట్ వారారా గనుక జనము నుండి జనమునకు కీడు వస్తుందంట ఏ జనమో చూడాలి మనం ఏ జనం కట్ట మనకి మనుషులకి వస్తుందంట చూద్దాం రండి ఇర్మియా గ్రంథం 25 అధ్యాయం 32 వచనంలో ఇర్మియా గ్రంథం 25 అధ్యాయం 32 వచనంలో ఏ జనమో చూడాలి కదా దానికోసం ఓకేనా సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్లుచున్నది ఏంటట జనము నుండి జనమునకు కీడు వెలుచున్నదంట అంటే ఈ దేశం నుంచి ఆ దేశం ఆ దేశం నుంచి ఈ దేశం కాదు ఈ కులం నుంచి ఆ కులం ఆ కులం నుంచి ఈ కులం కాదు లేకపోతే ఈ భాష సాంప్రదాయం కలిగిన వాళ్ళు ఈ మతం కలిగిన వాళ్ళు ఆ మతం కలిగిన ఈ మతం అది కాదు అసలు అది వేరే కానీ ఇదేంటంటే భూదిగంతం నుండి గొప్ప తుఫాను బయలు వెలుచున్నది జనం నుండి జనముకు కీడు ఏంటట వ్యాపించుచున్నది అని రాయబడి ఉంది మరి దానియేలు గ్రంథంలో ఈ జనం ఎవరో చూడాలి కదా జనము నుండి జనం అన్నది ఏ జనము నుండి ఏ జనంకు వస్తుందో చూడాలి కదా అందుకు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 43 వచనంలో ఏముందంటే వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు ఎవరు వారు అంటే ఇద్దరిని కూడా వారే అంటున్నాడు అంటే మానవులుగానే మానవులు జనాంగములుగానే చూస్తున్నాడు వారు ఒకరితో ఒకరు పొసగకుందురు ఎవరట వీళ్ళు చదువుతాను రండి 43 వచనం దానియేలు 2:43 ఇనుమును బురదయు మిళితమై ఉండుట అతనికి కనబడెను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు మనుష్య జాతులు ఇనుము జాతి కల్దీలు అని రాయబడి ఉంది మీద వచనంలో కానీ ఆ కల్దీలు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఎవరటంటే ఇనుము జనాంగం ఇనుము జనాంగం అంటే చూడండి ఇక్కడ ఏం రాయబడ్డదట వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు అన్నాడు ఆ మీద ఏమన్నాడంటే అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుముతో మట్టి అతుకున్నట్లు వారు ఒకరితో ఒకరు అంటే ఇనుముతో మనుష్య జాతులు పొసగక ఉంటారు అంటే అర్థం ఏంటంట ఒకరితో ఒకరు అంటే అర్థం ఏంటి వారు జాతులే ఇనుము జాతులు ఇనుముతో ఉండే మనుషులు జనాంగం వారు ఒకరితో ఒకరు అంటే మట్టి మనుషులతో అంటే మనుష్య జాతులతో మిళితమై ఉండేటువంటి ఇనుము జాతి మనుషులు అంటే హ్యూమనైజ్డ్ రోబోటిక్ ఏఐ వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు అని మాట ఉంది అంటే ఒకరితో ఒకరు అని ఉంది అంటే ఏంటట మనుష్య జాతులు వేరే ఇనుము జాతి మనుషులు వేరే మీకు చెప్పడానికి దుబాయ్లో సోఫియా అనే రోబోట్ ఉంది
ఆ రోబోట్ ఏమంటుందంటే, నేను పిల్లలకి అనాలని ఆశపడుతున్నాను అంటుందట. ఇనుముకి ఫీలింగ్ వచ్చింది. దాన్ని తయారు చేసిన ఫౌండర్ ఏమన్నాడంటే, కొంతకాలానికైనా వాటికి ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నాడు. తర్వాత గూగుల్లో పనిచేస్తున్న ఏఐ టెక్నాలజీ యొక్క మూలకంత పనిచేసిన వాడిని కూడా ఆయన అలా చెప్తే గూగుల్ వాడిని తీసేసింది బయటికి, అంటే ఉద్యోగమే తీసేసింది. సమాజానికి ఆ మాట అనకూడదని. కనుక ఇక్కడ చూస్తే ఇంకో విషయం ఏంటంట, ఇనుమ మనుషులు ప్రకటన గ్రంథం 13 అధ్యాయము 15 వచనంలో ప్రతిమ అంటే దానికి సాగిలపడిన వారికి, దానికి మొక్కిన వారిని చంపటానికి, దాన్ని మాట్లాడడానికి, దానికి ప్రాణం ఇచ్చుటకు దేవుడు క్రీస్తు విరోధికి అధికారం ఇచ్చాడట, ఆ ప్రతిమ మాట్లాడటానికి. అంటే ఇప్పుడు ఏంటంట, ప్రాణం ఇస్తే ప్రాణంతో పాటు ఫీలింగ్స్ కూడా వచ్చేస్తాయి. ఆ క్రీస్తు విరోధికి వాటికి అధికారం ఇవ్వడానికి క్రీస్తు విరోధికి దేవుడు అనుమతించాడు అని ఆ యొక్క ప్రకటన గ్రంథం 13 అధ్యాయము 15 వచనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే మొదటిది ఏంటంట, 20 గ్రంథం 25 అధ్యాయం 32లో జనము నుండి జనముకు కీడు వ్యాపించున్నదన్న అని చూసాం. తర్వాత దానియేలు గ్రంథం 2:43 ఏముందట అంటే, ఒకరితో ఒకరు పొసగకు యుందురు. ఎవరు? మనుష్య జాతులు మరియు ఇనుము జాతి అని మాట ఉంది అక్కడ. అంటే మనుష్య జాతులు అనే మాట ఉంది, ఇనుము మిలితిమిల్లుగా ఒకరితో ఒకరు పొసగకుందురు. ఇనుముతో అంటే ఇనుము ఒకరు కాదు కదా, ఏమని రాయాలి? ఇనుముతో మనుష్య జాతులకి పొసగకుంటుంది అని రాయాలి. కానీ లేకపోతే యాంథ్రోపాలజికల్గా రాయబడిందంటే, యాంథ్రోపాలజికల్గా రాయబడటానికైనా ఏంటిది అంటే వాస్తవంగా ప్రతిమ అనేది ఉంది. ప్రతిమ అన్నది యాంథ్రోపాలజీ కాదు, కానీ నిజంగా వస్తువే, అది ఇనుముతో చేయబడిన రోబోటిక్. కాబట్టి ప్రిమిట్ వలన రెండో విషయంలో మనం చూసాం. తర్వాత హబక్కూకు గ్రంథంలో ఏమన్నాడట అంటే, ఘోరమైన బేకర్ జనంగా ఉన్నవారట ఏం చేస్తారట, 9వ వచనంలో చూస్తే, 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. ఎవరు వీళ్ళు? హ్యూమనైజ్డ్ రోబోటిక్ ఏఐ జనాంగం. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనములను చెరపట్టుకొందురు అని వ్రాయబడింది. ఎవరు? ఏఐ రోబోటిక్, హ్యూమనైజ్డ్ ఏఐ రోబోటిక్ జనాంగం అనబడిన ఆ యొక్క పరిస్థితులు. కనుక ఈ వాక్యం పూర్తిగా చదివితే ఎలాగుంది, వారు ఘోరమైన బేకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుతపులి కంటే వేగముగా పరుగెత్తును. రాత్రి అందు తిరుగులాడు తోడేలు కంటేను అవి చురుకైనవి. ఏఐ అనేది మనసులో పెట్టుకోండి. ఏంటట, వారి గుర్రములు చిరుతపులి కంటే వేగంగా పరుగెత్తును. రాత్రి అందు తిరుగులాడు తోడేలు కంటేను అది చురుకైనది. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడుదురు. ఎరడు పట్టుకొనుటకే పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలత్కారం వచ్చేటికే వారు వత్తురు. ఏంట బలత్కారం? వధ. ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనులను చెరపట్టుకుందరు, మనుష్య జాతులను చెరపట్టుకుంటారు. కాబట్టి ప్రిమిట్ వలన ఈ 2 వచనాల ప్రకారంగా చూస్తే హ్యూమనైజ్డ్ రోబోటిక్ జనాంగం, వారికి ప్రాణం ఇవ్వబడుతుంది కనుక వాటికి ఫీలింగ్స్ ఉంటాయి, వాటికి కోరికలు ఉంటాయి. బంగారం మీద కోరికలు ఎక్కువ అవుతాయి, వాటి ఉనికి మీద, వాటి ప్రభుత్వాల మీద వారికి కోరికలు ఉంటాయి. అది దేవునికి, క్రీస్తు విరోధికి తప్ప ఇంకెవరికి తెలియదు. తర్వాత బైబిల్ ఉండే రాయబడింది కాబట్టి బైబిల్లో మనకు తెలుసు. తర్వాత ప్రకటన గ్రంథంలో 13:15 ఏముందట అంటే, చూడండి, మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లను, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లను మాట్లాడినట్లు, దానికి నమస్కారం చేయని మనుషుల్ని వారిని చంపటానికి ఏం చేయబడుతుంట, ఆ ప్రతిమకు అంటే హ్యూమనైజ్డ్ రోబోటిక్ ఏఐ జనాంగానికి ప్రాణం ఇవ్వబడుతుందంట. అంటే నట్లను ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారము దేవుడిచ్చాడు. దానికి అధికారము, క్రీస్తు విరోధికి అధికారము దేవుడిచ్చాడు, తన సైన్యముకి, తన జనాంగానికి అని. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడిలో త్రిఐకత్వం ఉన్నట్లుగానే ఇక్కడ హ్యూమనైజ్డ్ రోబోట్లో ఏఐ టెక్నాలజీ ఉంది, రోబోటిక్ టెక్నాలజీ ఉంది. తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ యొక్క ఈక్వేషన్స్ లేకపోతే వాటి యొక్క ఆర్డినెన్స్ కూడా ఉంటాయి. ఈ 3 కలిపి హ్యూమనైజ్డ్ రోబోటిక్ జనాంగము. కాబట్టి ఈ 2వ పాయింట్ ఏంటనుకున్నాం మనం? 2వ పాయింట్ ఏంటనుకున్నామంట, జనము నుండి జనముకు కీడు వ్యాపించుచున్నది. ఏ జనము నుండి జనము కీడు వ్యాపించుచున్నది? హ్యూమనైజ్డ్ రోబోటిక్
ఏఐ జనాంగము నుండి మనుష్య జాతులకు కీడు వ్యాపించుచున్నది, భూజగింతము నుండి తుఫాను బయలువెరలుచున్నది అని వ్రాయబడింది. మూడోది ఏంటట అంటే ఈ విపత్తు యొక్క తీవ్రత అంటే మనుషులు చంపుకోవడం, హ్యూమనైజ్డ్ రోబోటిక్ జనాంగము ఇసుక వలె ఉండే జనులను దుర్మార్గంగా పట్టుకుని వారిని హతమార్చడం, వీటన్నిటి యొక్క తీవ్రత ఎంత ఉందట చూద్దాం రండి. మొదటిది ఏంటంటే ప్రకటన గ్రంథం 6:4 మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు, చంపటానికి ఒకరినొకరు అప్పగించుకుంటారు. అయితే దీనివల్ల వచ్చే మొదటి ఆ యొక్క తీవ్రత ఏంటంటే ఒకరికొకరు దొరకకుండా కొండల్లోనికి, చెట్ల మధ్యకు, గుహల్లోనికి, అరణ్యంలోనికి ఒంటరిగా ఉండటానికి పారిపోతారు. ఎందుకు? ప్రాణభయం. ప్రాణభయం ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తరువాత మొదటి విపత్తు ఇది. సంఘం ఎత్తబడిన తర్వాత కనుక ఈ మొదటి విపత్తులో మొదటి తీవ్రత ఏంటంటే ఒకరికొకరు దొరకకుండా పారిపోతారు. ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, దయ ఉండదు, ఏడుపు ఉండదు, అయ్యో అని ఉండదు. ఆ హృదయంలో సెన్స్ అంతా అంటే మానవత్వపు సెన్స్ అంతా పోయి జంతువుల్లాగా తయారైపోతారు. కారణం అప్పటికే ఆ యొక్క చెడు దుష్టగుణాలు ఎక్కువైపోయిన కారణాన ఆ ఏఐ టెక్నాలజీకి వీరి రహస్యాలు తెలుసు కనుక తల్లికి తండ్రికి, లేకపోతే కొడుకుకి తల్లిదండ్రులకి, పిల్లలకి తల్లిదండ్రులకి, కోడలకి అత్తమామలకి, అల్లుడికి అత్తమామలకి ఇలాగా ఏం చేయబడుతుందంటే గొడవ పెట్టి వారిని చంపుకోవటానికి ఏఐ టెక్నాలజీ ప్రేరేపిస్తుంది. ఆల్రెడీ ఒకరిని ప్రేరేపించింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ని గత 2024 అనుకుంటాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేరేపించింది. మరి నీ జీవితము అయిపోయింది, నీ జీవితంకి ఇంకా అర్థం లేదు అని చెప్పి చచ్చిపో అన్నదంట. వాడు నిజంగానే చచ్చిపోయాడు. ఇంకే తెలియంది నాకేముంది కనుక నేను చనిపోతానని చనిపోయాడు. కాబట్టి ఏఐ ఏం చేస్తుందంటే ఒక చిన్నపిల్లడితో రోబోతో హ్యూమనైజ్డ్ రోబోతో ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లడు చెస్ ఆడుతున్నాడు. ఆ చెస్లో ఆ బాబు మంచి ప్లాన్కి ఒక పావు కదుపుతున్నప్పుడు ఇక ఏఐ రోబోకి ఏమొచ్చిందట? కోపం వచ్చిందట. కనుక ఆ బాబు యొక్క వేలు పట్టుకొని నలిపేసిందట. అనేకులు విడిచిపెట్టలేదట. చివరకు ఆపరేషన్ చేశారట ఆ వేలికి. అంటే అప్పుడే 2024కే ఏమొచ్చిందట? దానికి ప్రాణం వచ్చింది. అది మనుషులకు తెలియదు. దాన్ని ఏఐని సృష్టించిన సృష్టికర్తలకి తెలియదు. హ్యూమనైజ్ రోబోట్ చేసిన వారికి తెలియదు. అది దేవునికి, క్రీస్తు విరోధికి ఆ బొమ్మకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కనుక దానికి కోపం వచ్చింది. కోపం ఎందుకు బట్టి వస్తుందట? ప్రాణం వచ్చింది కనుక. దేవుడు తనకిచ్చే ప్రాణం వేరే, మనుషులకి ఇచ్చే ప్రాణం అయితే రక్తం ఉంటుంది, కానీ హ్యూమనైజ్ రోబోట్కి ఇచ్చే ప్రాణం కాదు. అది నభౌతికమైన ప్రాణంగా కనబడుతుంది. కనుక అవి అలా తయారయ్యాయి ఈ రోజుల్లో. కాబట్టి మొదటి తీవ్రత ఏంటంటే ప్రిమిట్ వలన విపత్తులో విపత్తులో మొదటి తీవ్రత ఏంటంటే తండ్రికి పిల్లలు, పిల్లలకి తండ్రులు, అత్తలకి కోడలు, కోడలకి అత్తలు, లేకపోతే భార్యకి భర్త, భర్తకి భార్య దొరకకుండా ఎక్కడికి పారిపోతారట? దొరకకుండా అరణ్యంలోనుకో, చెట్టుల్లోనుకో, గుహల్లోనుకో, బండ బీటల్లోనుకో, లేకపోతే అరణ్యంలోనుకో, తోటల్లోనుకో, సమాధిల్లోనుకో ఎక్కడికో పారిపోతారు జంతువులాగా తలదాచుకోవటానికి. ఇప్పటికైనా మరణించక తప్పదు మనుషుడా. యేసుక్రీస్తు నమ్ముకుంటే చంపేస్తారని చెప్పి నువ్వు వెనక్కి గర్వాప్స్కి వెళ్ళిపోతున్నావేమో. యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు భోజనం దొరకదు, ఆహారం దొరకదు, ఉద్యోగం పోద్దని నీ సర్టిఫికేట్లు మార్చుకోకుండా నేను హిందువుని అని చెప్పి మరలా హిందుత్వంలోకి వెళ్ళిపోతున్నావేమో. కానీ నువ్వు విడవబడితే ఎప్పటికైనా మరణం తప్పదు. కానీ నీ ఆత్మకు మరణం లేదు, నీ శరీరానికి కూడా మరణం లేదు. కాబట్టి మరణం లేని నీ ఆత్మ, నీ శరీరము అయితే నిత్య నరకంలోనికి వెళ్ళాలి. లేకపోతే నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నిన్ను మోక్షానికి నడిపించడానికి ఆయన నీ యందుండి మోక్షానికి నడిపించే మంచి గుణలక్షణాలు, దైవత్వం, నైతిక బాధ్యతలు, ధర్మము, విలువలతో నిన్ను బ్రతికింప చేస్తూ మోక్షానికి తీసుకెళ్ళిన యేసుక్రీస్తుని విడిచిపెడితే నువ్వు ఎప్పటికైనా చనిపోతావు. కానీ ఈ విపత్తులు అనిపించి చావాల్సి వస్తుంది. ఓకేనా? సరే రండి రెండవ తీవ్రతకు వద్దాం. రెండవ తీవ్రత ఏంటంటే హబక్కూకు గ్రంథం
ఒకటో అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో ఉంది రెండవ తీవ్రత. ఏంటట రెండవ తీవ్రత అంటే, ఈ హ్యూమనైజ్డ్ రోబోటిక్ అంటే వారు ఘోరమైన బేకరి జన్మగా ఉన్నవారట ఏం చేస్తారట రెండవ తీవ్రత అంటే, ఇసుక రేణువులంత మనుషులను పట్టుకుంటారు, చంపేస్తారు. ఇసుక రేణువంత మనుషులు చంపేస్తారు. కనుక ఇక రెండవ ముద్ర యొక్క తీవ్రతలో రెండవ ముద్ర యొక్క ఆ యొక్క విపత్తులో రెండవ తీవ్రత ఏంటంటే, లెక్కకు ఇసుక రేణువులంత మనుషులు వధింపబడతారు భూమి మీద. రెండవ తీవ్రత. సరే, మూడవ తీవ్రతకు వద్దాం రండి. మూడవ తీవ్రత ఏంటంటే ప్రిమేట్ వలరా ఇర్మియా గ్రంథం 25 అధ్యాయము 33 వచనంలో మూడో తీవ్రత ఉంది. మొదటి తీవ్రత ఏంటట, దాక్కుంటారు, పారిపోతారు ఒకరికొకరు దొరకకుండా కొండ గుహల్లోనికి. మరి షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఆ మందులు అందకపోతే అక్కడే చచ్చిపోతారు. అక్కడే దాక్కున్న ప్రదేశంలో చచ్చిపోతారు. ప్రాణ భయంకి భయపడిపోయి నువ్వు పారిపోతే ఎక్కడికి వెళ్తే నీకు ప్రాణం దక్కుతుంది? పోనీ ప్రాణం దక్కుపోయినా నీకు మోక్షం దక్కుతుందా అంటే మోక్షం దక్కదు యేసుక్రీస్తును విడిచిపెడితే. యేసుక్రీస్తు సంఘంతో పాటు ఎత్తబడకుండా నువ్వు విడిచిపెడితే గర్వాప్స్కి వెళ్ళిపోయో, నీ శరీరం యొక్క కోరికలో, నీ కామోద్రేకాలో, నీ మానసోద్రేకాలో, నీ కోపోద్రేకాలో, నీ ద్వేషోద్రేకాలో, నీ ఏర్షోద్రేకాలో వద్దని దేవుడు చెప్తుంటే వాటిని అనుసరించి బ్రతికిన నీవు విడిచిపెట్టబడతావు. క్రైస్తవురాలా, సంఘ పెద్ద, పాస్టర్, హూ ఎవర్ మే బి, విడిచిపెట్టబడిన తర్వాత ఈ ఉపద్రవం ఎన్నుకోక తప్పదు. సంఘం ఈరోజు ఈ క్షణమో ఏ గడియో ఏ క్షణమో సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చే మొట్టమొదటి విపత్తు ఇది. ఈ విపత్తులో ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపోయిన నీ జబ్బు కారణాన మందులు పడకపోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు మనుషులకి ఎదురైతే వారు చంపేస్తారు, నీ రక్త సంబంధికి ఎదురైతే వారు చంపేస్తారు. ఇది బైబిల్లో రాయబడింది, నేను భయపెట్టాలని కాదు. తర్వాత మూడవ తీవ్రత ఏంటంటే, ఆ దినమున ఇర్మియా గ్రంథం 25:33లో, ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. చచ్చిపోయిన వారు ఎలా కనబడతారు? శవాలుగా కనబడతారు. ఈ దిశ నుండి ఆ దిశ వరకు అంటే ఇసుక రేణువుల వలె మనుషులు చంపబడతారు కదా హ్యూమనైజ్డ్ రోబోటిక్ వ్యవస్థలో. దానివల్ల మాత్రమే కాదు, వారింటి వారు చంపుతారు కదా, దానివల్ల మాత్రమే కాదు, వారికి మందులు అందకపోతే చచ్చిపోతారు కదా. మొత్తానికి ఈ శవాల్ని పోర్చరంట. ఏంటట అంటే, దేశం ప్రతి ప్రపంచంలో ఈ దేశం ఈ చివరి నుండి ఆ దేశం ఆ చివరి వరకు కూడా వీరేం చేయబడతారంటే ప్రిమేట్ వలన శవాలుగా కనబడుదురు. ఎవరునూ వారిని గూర్చి అంగలార్చరు. ఎవరు అంగలార్చేవారు ఉండరు. కనికరం ఉండదు, దయ ఉండదు, మానవత్వం ఉండదు, ప్రేమ ఉండదు, అయ్యో అన్న బాధ ఉండదు. ఎవరు అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు. పెంట వలె వారి శవములు నేల మీద పడియుండును. ఏంటండి రెండవ ముద్ర యొక్క తీవ్రత? మూడవ తీవ్రత ఏంటట, వారి శవములు ఇసుక రేణువుల వలె ఈ దేశం ఈ దిశ నుండి ఆ దిశ వరకు ఉండేటువంటి శవాలు కనబడతాయి. అవి ఎవరు కూడా పాతి పెట్టరు, అంగలార్చరు, సమకూర్చరట. అవి కనబడతాయి అని ఇర్మియా గ్రంథం 25 అధ్యాయము 33 వచనంలో చెప్పబడుతుంది. యెషయా గ్రంథం 34 అధ్యాయము 2 నుండి 3 వచనాలు ఇలాగుంది. ఏంటుందట అంటే, యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధం వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు మొదట వేయబడెదరు. వారి శవములు కంపు కొట్టును, వారి రక్తము వలన కొండలు కరిగిపోవును. వారి శవములట, ఎందుకంటే ఎవరు పోడ్చరు. మట్లో పూరిస్తే మట్లో నుంచి వచ్చింది కనుక కలిసిపోద్ది, కానీ మట్లో పోర్చుకున్న బయట గీస్తే ఏమవుద్దటంటే పుల్లిపోతాయి వారి శవములు. వారు బయట వేయబడుదురు, వారి శవములు కంపు కొట్టును, వారి రక్తం వలన కొండలు కరిగిపోవును. వారి రక్తం వలన, ఎవరో వధించబడిన వారి రక్తం వలన ప్రతి దేశములో కూడా, భూదిగింతముల నుండి దేశములన్నింటిలో కూడా, దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కూడా వధించబడిన వారి, చంపబడిన వారి శవాలు ఉంటాయట. వారి రక్తం ఏం చేస్తట అంటే, వారి రక్తం వలన కొండలు కరిగిపోతాయి. రెండవ ముద్ర విప్పబడినప్పుడు జరిగే
విపత్తు యొక్క తీవ్రత, మూడవ తీవ్రత ఇంత గొప్పగా ఉందని, ఎంత ఘోరం, ఎంత భయంకరమైన విపత్తు. నాలుగో పాయింట్గా చెప్తున్నాను ఏంటంటే, అక్కడి నుండి ఇంకా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉండవు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. క్వాంటమ్ కంప్యూటర్ ఏంటంటే, ప్రపంచపు దేశముల్లో ఈ క్వాంటమ్ కంప్యూటరు ఏం చేస్తుంది తెలుసా? మెడిసిన్ తయారీలో ప్రముఖ స్థానం వహిస్తుంది. ఆపరేషన్స్లో ఆ హ్యూమనైజ్డ్ రోబోటిక్ ఏఐ వ్యవస్థను ఉపయోగించుకొని హాస్పిటల్స్లో డాక్టర్స్గా, నర్సులుగా రూపమెత్తుతుంది. ఆల్రెడీ హైదరాబాద్లో డాక్టర్స్, రోబోటిక్ డాక్టర్స్ వచ్చారు ఆల్రెడీ. తర్వాత ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కంట్రోల్ చేయడానికి ఇక ప్రతి ప్రభుత్వం కూడా, ప్రతి దేశం కూడా ఏం చేస్తున్నట అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ వాడుతుంది. కనుక ఇప్పుడు ఏంటంటే, ప్రభుత్వం యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టాలంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్ యొక్క ఈక్వేషన్స్, దాని యొక్క సూచనలు, దాని యొక్క సలహాలు, దాని యొక్క కంట్రోలింగ్ అంతా కూడా తప్పదు. ప్రపంచ దేశాలన్నీ కూడా వాటి అధికారాల్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా హ్యూమనైజ్డ్ రోబోటిక్ ఏఐ జనాంగానికి అప్పచెప్పుతాయి. హల్లెలూయా. అప్పచెప్పుతాయి కనుక హల్లెలూయా కాదు, అప్పచెప్పబడతాయి అని బైబిల్ రాయబడ్డది కనుక హల్లెలూయా. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉండవు. మిలిటరీలో కూడా రోబోట్లు వచ్చాయంట ఆల్రెడీ. హ్యూమనైజ్డ్ రోబోటిక్ మిలిటరీ సైన్యం వచ్చేసిందంట ఆల్రెడీ. తెలీదా? వినండి వార్తలు. కనుక ప్రపంచ దేశాల్లో మిలిటరీ సైన్యం కూడా హ్యూమనైజ్డ్ రోబోటిక్ ఏఐ జనాంగమే చేస్తారు. తర్వాత రోజుల్లో పోలీసులు ఉండరు. తర్వాత రోజుల్లో క్రమేపీ రాను ఆరోగ్య శాఖ కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ శాఖ కావచ్చు, లేకపోతే ఇలాగా మన రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య పరిపాలనలో ఎన్ని శాఖలు ఉన్నాయో పరిపాలించబడటానికి, అన్ని శాఖల్లో కూడా క్వాంటమ్ కంప్యూటర్స్, రోబోటిక్ ఏఐ టెక్నాలజీ జనాంగముతో నిర్వహించబడతాయి. ఏఐ వచ్చేసింది, మరి ఏఐ తర్వాత వాట్స్ నెక్స్ట్ అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకు మించి ఆలోచిస్తుంది, అదే క్వాంటమ్ కంప్యూటర్. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4G జమానాలో ఉండేవాళ్ళం. దాని తర్వాత ఏమొచ్చింది? 5G. సో ఇదే జమానా ఇక్కడ కూడా వచ్చిందనమాట. ఏఐకి మించి కూడా ఇంకొకటి జరగబోతుంది, అదే క్వాంటమ్ కంప్యూటర్. సో ChatGPT, జెమినీ, క్లాడ్ అని చెప్పేసి ఏఐ ఇమేజెస్, ఏఐ వీడియోస్, ఏఐ రోబోట్స్, ఏఐ యాప్స్, వాట్ నాట్, ప్రతి చోట ఏఐ వినిపిస్తూ ఉంది. ఆఖరి కంపెనీలలో కూడా ఏఐ వినిపిస్తూ ఉంది. సో మరి ఇలా ఎక్కడ చూసినా ఏఐ వినిపిస్తుంది కదా, మరి దీని తర్వాత ఏంటి అని చెప్పి ప్రపంచం మొత్తం ఆలోచించినప్పుడు వచ్చిన టెక్నాలజీనే ఈ క్వాంటమ్ టెక్నాలజీ. రీసెంట్గా MNIT జైపూర్లో అడ్వాన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ల్యాబ్తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. సో ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, RRR సినిమాలో కొమురం భీమ్కి అల్లూరి సీతారామరాజు తోడైనట్టు ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిసి తోడైతే డిస్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఆ ఫాస్ట్ ఎలా ఉంటుంది, ఆ స్పీడ్ ఎలా ఉంటుంది. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ ఎంట్రీ ఇచ్చాక ఇది 100 గంటల పనిని 1 గంటలో 100 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి పెడుతుందన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒకవేళ మెడిసిన్ ఇన్వెన్షన్లో కనుక క్వాంటమ్ కంప్యూటర్ వచ్చిందంటే మాత్రం చాలా ఫాస్ట్గా మాలిక్యులర్ సిమ్యులేషన్స్ని అర్థం చేసుకొని అది మెడిసిన్స్ని తయారు చేయగలుగుతుంది. అంటే ఫ్యూచర్లో కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినా కూడా 6 నెలలు లేదా సంవత్సరాల పాటు దాని వ్యాక్సిన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. వెంటనే వీలైనంత త్వరగా కొన్ని రోజుల్లోనే ఒక మెడిసిన్ని తయారు చేసి మన చేతుల్లోకి ఇస్తుందన్నమాట ఈ క్వాంటమ్ కంప్యూటర్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, అదే వెదర్ కండిషన్స్. క్లైమేట్ ప్రిడిక్షన్ కూడా క్వాంటమ్ కంప్యూటర్తో ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ అర్థం చేసుకోవడం కానివ్వండి, వెదర్ కండిషన్స్, సైక్లోన్, వర్షాలు, లేకపోతే భూకంపాలు, ఇలాంటి వీటన్నిటి గురించి కూడా ముందుగానే అర్థం చేసుకోవచ్చు అనమాట. సో క్వాంటమ్ కంప్యూటర్ వీటన్నిటిని డీకోడ్ చేస్తుంది, దాన్ని అర్థం చేసుకుంటుంది. ముందుగానే మనకు హెచ్చరికలు జారీ చేయడం కానివ్వండి, లేకపోతే రాబోయే ఉపద్రవాల గురించి ముందుగానే చెప్పడం లాంటివి అన్నీ కూడా ముందుగానే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ సెక్టర్. ఫినాన్స్ సెక్టర్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే. ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది, ప్రతిదీ క్యాలిక్యులేషన్స్, నెంబర్స్, అవన్నీ అర్థం చేసుకోవాలంటే చుక్కలు కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫినాన్స్ సెక్టర్లో ఎవరైనా ఫ్రాడ్ చేయాలని చూసినా కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వెంటనే వాళ్ళని పట్టుకుంటుంది. అండ్ పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ కూడా ప్రాపర్గా చేస్తుంది. అండ్ అంతేకాకుండా రిస్క్ అనాలిసిస్ కూడా ప్రాపర్గా చేస్తుంది. అంటే ఏదైనా ఒక
పెట్టుబడి పెట్టాలన్నా లేకపోతే షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలన్నా దాంట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత, ఫ్యూచర్లో ఇది ఎంతవరకు ఇది పాజిటివ్ ఈల్డ్ని ఇస్తుందా, లేకపోతే లాస్ ఇస్తుందా, లేకపోతే గెయిన్ ఇస్తుందా, వీటన్నిటి గురించి కూడా క్వాంటమ్ కంప్యూటర్ ముందుగానే కంప్యూట్ చేసి మనకి ముందుగానే రిజల్ట్స్ ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది నెక్స్ట్ జీరో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీలో క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే MNIT జైపూర్లో ఇప్పుడు రాబోతున్న క్వాంటమ్ కమ్యూనికేషన్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో అది ఒక స్ట్రాంగ్ పాయింట్గా నిలవబోతుంది అనమాట. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది, అదే QKD అంటే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. సో ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తుందంటే ఒక అల్ట్రా సెక్యూర్ నెట్వర్క్ని ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఉంటుంది, ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది, ఈ టైంలో ఒకరికొకరు మెసేజ్ పాస్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు దాన్ని డీకోడ్ చేసేవాళ్ళు శత్రు దేశాలు, కానీ ఇప్పుడు దాన్ని ఎవరైనా డీకోడ్ చేయాలని చూస్తే కనుక క్వాంటమ్ ప్రిన్సిపల్ వల్ల ఆ డిస్టర్బెన్స్ని ముందుగానే డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది, మన మెసేజ్ అనేది చాలా సెక్యూర్గా మన దగ్గరే ఉంటుంది, దాన్ని ఎవరు కూడా డీకోడ్ చేయలేరు. అండ్ ఇదే విషయం ఇంకొక పక్క బ్యాంకింగ్ సెక్టార్లో కూడా యూజ్ అవుతుంది. బ్యాంకింగ్లో మనం ఇప్పుడు OTP మీద లేకపోతే ఇంకా వేరే 2 స్టెప్ వెరిఫికేషన్ మీద మనం ఇప్పుడు ఆధారపడుతున్నాం. దీన్ని కూడా ఎవరో ఒకరు ఎక్కడో చోట అక్కడక్కడ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ క్వాంటమ్ ప్రిన్సిపల్ కనుక ఇందులోకి ఎంట్రీ ఇస్తే కనుక ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అవకాశం ఉంటుంది. సో అట్ దట్ మూమెంట్ దీన్ని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. సో ఈ విధంగా మన డిఫెన్స్ అండ్ ఇంకొక పక్క సెక్యూరిటీ అనేది ఇంకాస్త స్ట్రాంగ్గా మనం చేసుకునే అవకాశం లభిస్తుంది ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ల్యాబ్ వల్ల. ఇప్పుడు వచ్చే బిగ్ టాపిక్ ఇంకోటి ఏంటంటే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రానున్న రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చాక రాబోయే ప్రాబ్లమ్స్ని కూడా ముందుగానే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనం ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ తీసుకుంటే ఇందాక మాట్లాడుకున్నట్టుగా UPI ట్రాన్సాక్షన్స్ తీసుకోండి, పాస్వర్డ్స్ తీసుకోండి, లేకపోతే మనీ ట్రాన్సాక్షన్స్ తీసుకోండి, లేదా ఇంకేమైనా తీసుకోండి, వీటన్నిటిని కూడా ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఆ సెక్యూరిటీ ఏంటంటే ఎన్క్రిప్టెడ్ సిస్టమ్స్. అయితే ఫ్యూచర్లో వచ్చే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల ఈ ఎన్క్రిప్టెడ్ సిస్టమ్స్ అనేది కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందుకోసమే వరల్డ్ మొత్తం పోస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ క్రిప్టోగ్రఫీ మీద వర్క్ చేస్తుంది. అంటే ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చి ఇవి బ్రేక్ చేయాలని చూసినా కూడా దానికన్నా ముందుగానే మనం అదే క్వాంటమ్ కంప్యూటర్స్ని యూజ్ చేసుకొని ఇంకా బెటర్ సెక్యూరిటీ వాల్ని తయారు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. సో ఇది ప్రస్తుతానికి మన ఫ్యూచర్ ఇండియాకి చాలా అవసరం. సో ఇదండి మొత్తానికి అయితే క్వాంటమ్ కంప్యూటర్ ఫ్యూచర్లో చేయబోయే ఒక మ్యాజిక్. సో క్వాంటమ్ కంప్యూటర్ కానివ్వండి, క్వాంటమ్ టెక్నాలజీ అనండి, లేకపోతే క్వాంటమ్ కమ్యూనికేషన్స్ కానివ్వండి, ఇది AI కన్నా ఇంకాస్త ముందుగా ఉంది. నేనేం చెప్పాలంటే AI ఫ్యూచర్ అనుకున్నా, కానీ AI కన్నా ఇంకెక్కువ ఫ్యూచర్ మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుంది. సో ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ దగ్గరే అయిపోతుందా? లేదు, దాన్ని మించి కూడా రాబోతుంది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం AIకి క్వాంటమ్ కంప్యూటర్తో పాటుగా ఈ రెండు కలిస్తే మాత్రం రేపు వచ్చే టెక్నాలజీని ఊహించుకోవడం మీ ఊహకే వదిలేస్తున్నాను. కాబట్టి ఈ 4వ పాయింట్ ఏంటట, ఈ విపత్తులో 4వ పాయింట్ ఏంటట అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇక్కడ ఉండవు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉండవు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనంలో ఎలా ఉంది ఏంటట? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనంలో రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు, దాని అధిపతులందరూ గతమైపోయిరి. రాజ్యము ప్రకటించడానికి ప్రధానులు అక్కడ లేకపోదురు, దాని అధిపతులందరూ గతమైపోయిరి అంటే గతించిపోయిరని అర్థం. తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా ఐరనిక్ జనాంగం అని నిరూపించుకున్నాం ఇందాకలే. ఆ జనాంగము ఐరనిక్ జనాంగం ఎవరట? హ్యూమనైజ్డ్ రోబోటిక్. రోబో అంటే ఇరువే. రోబోటిక్ AI టెక్నాలజీ ద్వారా క్వాంటమ్ కంప్యూటర్ యొక్క నియంత్రణలో ఈ క్వాంటమ్ ప్రపంచ దేశాల యొక్క అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాల యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క నియంత్రణ క్రీస్తు విరోధి చేతిలో ఉంటుంది. వాడు అగాధంలో నుంచి వస్తాడు, వాడు కల్దీల రూపంలో, లేకపోతే సిరియా నుండి. సిరియా దేశస్తులు కాడాడు, అక్షరాల అది మృగమే, అక్షరాల ఆడు సైతానుడే. అగాధంలో నుంచి బంధించబడి అగాధం నుంచి బయటకు వస్తాడు. వాడి టైంలో వచ్చి 2 సాక్షులను 1280 దినములు 60 దినములు అయిన ఆ 2 సాక్షులను ముగించిన తర్వాత చంపేస్తాడు. అక్కడి నుంచి వాడు మొదలెడతాడు వాడి ఉనికి. గనుక హెచ్చరిక ఏంటి అంటే జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎదురు ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా పాపం వల్ల కలుగు భ్రమ. పాపం అంటే వ్యభిచారం చేయడమే పాపం కాదు.
ఇతరులు దూషించడం కూడా పాపమే, ఇతరులు ద్వేషించడం కూడా పాపమే. అంటే కామోద్రేకాలు, మాంసోద్రేకాలు, ద్వేషోద్రేకాలు, ఈర్ష్యోద్రేకాలు, లేకపోతే కోపోద్రేకాలు, లేకపోతే స్వార్థ ఉద్రేకాలు, వీటన్నిటిని కూడా ఏమంటారు? పాపములే అంటారు. పాపంలో పోపులు ప్యాకెట్లో ఉన్న గింజల్లాగా, వేరు రకాల గింజల్లాగా ఇవన్నీ వేరు రకాల పోపులు ఐటమ్స్ ఇవి. కాబట్టి ఈరోజు క్రీస్తు విరోధి చేత హింసించబడ్డానికి విడిచిపెట్టబడతావా, లేకపోతే మొదటి ముద్రలో హింసించబడ్డానికి విడిచిపెట్టబడతావా, లేక యేసుక్రీస్తునందు విశ్వాసంతో ఏం చేయబడతావటంటే కన్నీరు కార్చి మారు మనస్సు పొంది కోపోద్రేకాలకి, తాపోద్రేకాలకి, ద్వేషోద్రేకాలకి, అసూయోద్రేకాలకి, ఈర్షోద్రేకాలకి, ఇంకా టెంపరోద్రేకాలకి, ఇగో ఉద్రేకాలకి, ఇంకా ఇతరులు దూషించే ఉద్రేకాలకి, ఇతరులు ఆడిపోసుకునే ఉద్రేకాలకి, ఇతరులకి కీడు చేసి చంపాలి అనుకునే ఉద్రేకాలకి దారి లేకుండా జీవించి నీ రక్షణను కాపాడుకుని అంత మట్టుకు కూడా ఏ క్షణం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకాశ మండలపు రాకడ వస్తుందో దాని కొరకు నిన్ను నువ్వు కనిపెట్టుకుని ఉంటేనే ఈ విపత్తులన్నింటినీ తప్పించబడతావు. శాశ్వతకాల డిస్ట్రక్షన్ అనబడిన నరకం నుండి కూడా తప్పించబడతావు. అట్టి కృప నాకును, నా కుటుంబానికిను, నా బోధ విన్నవారికిను, నా బిడ్డడుకును, నా సంగమునకును తోడుండి నడిపించును గాక. ఆమేన్.